దేశానికి అనుకూలంగా మాట్లాడితే 100 నెగిటివ్ కామెంట్లు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే 1000 సపోర్టింగ్ కామెంట్లు ఉండేటటువంటి సోషల్ మీడియా ఏదైతే ఒక ట్రెండింగ్ని యూజ్ చేసుకుంటూ కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారాలు వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మాట్లాడేది దేశానికి ద్రోహం చేస్తా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎప్పటికైనా దెబ్బతింటావు. దేశానికి అనుకూలంగా మాట్లాడకపోతే తప్పేం లేదు, అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా దేశ వ్యవహారాలని తప్పుదో పట్టిస్తూ వక్రీకరిస్తూ మాట్లాడితే ఇరుక్కుంటాం. దానికి సాక్ష్యం నక్సలిజానికి మద్దతుగా చేసినటువంటి వాళ్ళని ఎన్ఐఏ మొన్న కేసులు పెట్టడం, అలాగే నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చూసాం. అరెస్టులు చేయడం కూడా, ఇది ఉపన్యాసాలు ఇచ్చినందుకు గాను. ఇప్పుడు అదే సందర్భంలో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తూ ఖమ్మంలో విద్యార్థులతో ప్రదర్శన చేయించిన విద్యాసంస్థల అధినేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేసింది. మావోయిస్టులు తీవ్రవాదులతో వీళ్ళకి ఎట్లాంటి సంబంధాలు అనే కోణంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందం 2 విద్యా సంస్థ ప్రముఖుల నివాసాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించిందట. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ కొన్ని నెలల క్రితం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం, పాక్ బంగ్లాదేశ్లో దాడులు జరుగుతుంటే వదిలేసి గాజాకు మద్దతు ఇచ్చారు అన్నటువంటి పాయింట్ మీద ఖమ్మంలో హార్వెస్ట్ స్కూల్, న్యూ ఎరా స్కూల్, న్యూ విజన్, ఆక్స్ఫర్డ్, బీబీఎం స్కూల్, నలంద స్కూల్ యాజమాన్యాల నిరసన ప్రదర్శనలు చేయించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సోదాలు జరిగినాయి. అది నిజమా కాదా అన్నటువంటిది ఆ సదరు సంస్థలు ధృవీకరించాల్సి ఉంది.